ప్రైజ్ లార్డ్. ఉదయకాలం దేవుని వాగ్దానం మనం ధ్యానం చేసుకుందాం. కీర్తనలు 113వ కీర్తన 7వ చరణం. ప్రధానులను తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై హల్లెలూయా ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి దీనులను లేవనెత్తువాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఈ ఉదయకాలం వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, కీర్తన 113వ కీర్తన 6, 7, 8లో మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, ప్రధానులతో కూర్చుండబెట్టుటకు తన ప్రధానులతో కూర్చుండబెట్టుటకై పెంట కుప్పల నుంచి దీనులను లేవనెత్తే దేవుడు అండి మన దేవుడు. ఎంత గొప్ప మాటలు. హల్లెలూయా. దేవుడు లేవనెత్తే దేవుడు. ఎందుకంటే నువ్వు బీదవాడిగా ఉండటం దేవునికి ఇష్టం లేదు. నువ్వు లేని స్థితిలో ఉండటం దేవునికి ఇష్టం లేదు. ప్రతి ఒక్కరిని లేవనెత్తే దేవుడు, బీదవారి ఎడల కరుణ చూపించే దేవుడు, బీదవారిని కనుకరించే దేవుడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు అందుకే ఉదయకాలం వాగ్దానం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు బీద స్థితిలో నువ్వు ఉన్నావేమో, నా ప్రభుని ఆశీర్వదించే దినం సమీపించి ఉన్నది. నువ్వు లేని స్థితిలో ఉన్నావేమో, నా ప్రభు నిన్ను లేవనెత్తే సమయం దగ్గరికి అయింది. సమయము ఆసన్నమైంది. 2025లో నా ప్రభు నిన్ను లేవనెత్తును గాక. నీ బేదరకము తొలగించును గాక. నీ కుటుంబం లేమి తొలగించును గాక. ప్రజల ప్రధానాలతో కూర్చుని పెట్టుటకై దేవుడు మన కోసం దిగి వచ్చిన దేవుడు. కింద అద్దాలు అంటాడు కదా, చూడండి, నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు ఆయనే. చూడండి, పెంట కుప్పల నుంచి బీదులను పైకి లేవనెత్తువాడు ఆయనే. 9వ చరణంలో కూడా చూసుకున్నాం. చూడండి, ఆయన సత్తువులో లేని దానిని ఇలాలుగాను కుమారులను సంతోషము కలిగిన తల్లిగాను చేయును. యెహోవాను స్తుతించుడి. ఆయన్ని స్తుతించండి. సత్తు లేని దాన్ని ఇల్లాలుగా చేసే దేవుడు ఆయన. కాబట్టి ఒకవేళ నువ్వు ఏమి లేక బాధపడుతున్నావో, గర్భఫలము లేక బాధపడుతున్నావా, నా ప్రభు నీ గర్భఫలం అనుగ్రహించును గాక. హల్లెలూయా. నీ కుటుంబం లేమితో బాధపడుతున్నావా, నా ప్రభు నీ లేమిని తొలగించును గాక. ఆర్థిక ఇబ్బందులతో నువ్వు బాధపడుతున్నావా, నీ ఆర్థిక ఇబ్బందులు నా ప్రభు తొలగించును గాక. అప్పుల సమస్యలతో బాధపడుతున్నావా, నా ప్రభు నీ అప్పులు రుణబాధలని కొట్టివేయబడును గాక. ఒకవేళ అనారోగ్యం చేత నువ్వు బాధపడుతున్నావేమో, దేవుడు నిన్ను లేవనెత్తువాడు ఆయనే. హల్లెలూయా. ఆయన లేవనెత్తును గాక, నిన్ను రక్షించును గాక, నిన్ను స్వస్థపరచును గాక. ఆయన పెంట కుప్ప నుంచి దీనిని లేవనెత్తే దేవుడు మన దేవుడు. దావీదుని లేవనెత్తాడండి. గొర్రెలు కాసుకునే దావీదు, గొర్రెల కాపరి అయిన దావీదుని ఎలా ఆశీర్వించాడంటే ఓ రాజుగా సింహాసనం ఎక్కించాడండి. అనే దేవునికి మహిమ కలుగును గాక. మన దేవుడు గొప్ప దేవుడు అండి. ఆయన మనల్ని దీనులుగా చూడాలని, బీదవారిగా చూడాలని ఆయన కోరిక కాదండి. ఉన్నతమైన స్థితిలో నిన్ను ఉంచాలని నా ప్రభు ఆశ. నువ్వు ఒక్కటే చేయాలి, దావీదులాగా నిత్యము ఆయన స్తుతి నీ నోట ఉంటే నీ పరిస్థితులన్నీ మార్చబడును గాక. నీ స్థితిగతులు నా ప్రభు మార్చును గాక. దావీదులాగా నమ్మకముగా యథార్థంగా నువ్వు జీవిస్తే నా ప్రభు నిన్ను దీవించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా. ప్రతి విషయంలో, ప్రతి పనిలో నువ్వు ఏమైతే కొరతలై ఉన్నావో, కొరతగా నువ్వు ఉన్నావో, సంతానం విషయంలో కొరతగా ఉన్నావా, పిల్లలు లేక బాధపడుతున్నావా, నా దేవుడు 2025లో నీ గర్భము తెరవబడును గాక. దేవుని నీ కుమార్తెలను అనుగ్రహించబడును గాక. కాబట్టి నీ దేవుని భయభక్తులు కలిగి జీవించు. ఒకవేళ పేదరికం ఉంటే పేదరికం తొలగించును గాక. అప్పులతో ఉంటే అప్పులు తొలగించబడును గాక. అనారోగ్యం ఉంటే అనారోగ్యం తీసివేసి మంచి స్వస్థత ప్రభు నీకు అనుగ్రహించును గాక. ఓ గొప్ప కార్యం నీ పట్ల, నీ కుటుంబం పట్ల దేవుడు జరిగించును గాక. పనులు లేక బాధపడుతున్నావా, నీ పనిని దేవుడు ఆశీర్వదించి మంచి పనిని నీకు దేవుడు ఏర్పాటు చేయను గాక. ఉద్యోగం లేక బాధపడుతున్నావా, ఉద్యోగంలో దేవుడు మంచి ఉద్యోగం దేవుడు నీకు అనుగ్రహించును గాక. ఒకవేళ చదువులో ఉన్నతమైన స్థితిలో ఎదగలేక నువ్వు ఉన్నావేమో, ఏ స్థితి లేమిలో నువ్వు ఉన్నావో ప్రతి లేమి దేవుడు తొలగించును గాక. ఉన్నతమైన చదువు రీత్యాన్ని దేవుడిని ఎదిగించును గాక. కాబట్టి ఇటు వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నట్లుగా దేవుడు అంటున్నాడు, తన ప్రజల ప్రధానాలతో కూర్చుని పెట్టుకో, పెంట కుప్ప నుంచి దీనులను లేవనెత్తే దేవుడు ఆయనే. హల్లెలూయా. నీకున్న లేమి నా ప్రభు కొట్టివేయబడును గాక. ఉదయకాలం ఈ వాగ్దానం నీ పట్ల, నీ కుటుంబం పట్ల నీరు కట్టి ఫలింపచేసి నీ జీవితాల పట్ల ఈ వాగ్దానం నెరవేర్చును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.